నమస్తే, మీరు చూస్తున్నది సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. విపరీతంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ నుండి కార్మికులకు, ఉద్యోగులకు భద్రత కల్పించాలి. పరిశ్రమల యాజమాన్యాలకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విజ్ఞప్తి. బంగారు భవిష్యత్తున్న సింగరేణి ప్రగతి కోసం కృషి చేయండి. కారుణ్య నియామకాల పత్రాల పంపిణీలో కార్మికుల పిల్లలకు ఆర్జీవన్ జీఎం కల్వల నారాయణ పిలుపు. పారిశ్రామిక ప్రాంతంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్న కానీ వన్ టౌన్ సిఐ పరస రమేష్. జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించిన బీజేపీ శ్రేణులు. వివరాలు. విపరీతంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాలపై అప్రమత్తంగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్లో ఆయా పరిశ్రమల అధికారులు, వైద్యులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరూ సమిష్టిగా అందించిన కృషి ఫలితంగా కరోనాను కొంత కట్టడి చేయగలిగామని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం అంతుపట్టకుండా విస్తరిస్తున్న కరోనా వైరస్ నుండి కార్మికులను, ఉద్యోగులను కాపాడేందుకు ఆయా పరిశ్రమల నిర్వాహకులు తగు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. చాలా ప్రాంతాల నుంచి నివాసం ఉండేటువంటి వచ్చి ఇక్కడ నివాసం ఉండేటువంటి ప్రాంతం ఈ యొక్క కరోనా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో వాస్తవంగా మేమందరం కూడా చాలా భయాందోళనలకు గురైనాం. ఆర్ఎఫ్సిఎల్ కానీ, హెచ్పిసి కానీ, సింగరేణిలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ, ఇంకా ఇతరత్ర వాళ్ళకు వేరే రాష్ట్రాలతో, వేరే ప్రాంతాల నుంచి సంబంధాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎంతమందితోకి ఈ యొక్క వ్యాప్తి జరిగిందో, ఎంతమందితో ఈ ప్రాంతం అంతా కూడా ఇబ్బందుల పరిస్థితి ఎదుర్కొంటామని చెప్పి చూసాం. కానీ అటువంటి పరిస్థితులు మనకు ఎదురు కాలేదు. దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి మీ పాత్ర కానీ, డాక్టర్ల పాత్ర కానీ, అందరి ప్రజాప్రతినిధులందరి పాత్ర ఎంతైనా ఉన్నది. మనము వాస్తవంగా చాలా నిరోధించగలిగాం. ఈ ప్రాంతంలో అందరి సమన్వయంతో, అందరి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడంతో ఈ ప్రాంతంలో కరోనా వ్యాప్తిని చెందకుండా నివారించగలిగినాం. సక్సెస్ఫుల్గా చేయగలిగినాం. లాక్డౌన్ సమయంలో కూడా రెడ్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి కానీ, సింగరేణిలో విధులలో నిర్వహించేటువంటి వాళ్ళ విషయంలో కానీ, ఎన్టీపీసీకి సంబంధించిన వాళ్ళు విధులలో ఉన్నటువంటి సందర్భంలో కానీ, అన్ని సందర్భాలలో మనము ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో కానీ, మ్యాగ్నెట్ లేబర్కి సంబంధించిన విషయంలో కానీ, అందరి విషయాలలో పగడ్బందీగా ముందుకు పోగలిగినాం. మన ఆసుపత్రులలో ఎన్టీపీసీకి సంబంధించి కానీ, సింగరేణికి సంబంధించి కానీ, అదేవిధంగా మన ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ఒక ప్రత్యేకంగా మనం విభాగాలు మనం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి దీనికోసం ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని కూడా, విధులు నిర్వహించేటువంటి వాళ్ళను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నట్లయితే దీని విషయంలో కొంచెం మనము జాగ్రత్తలు
తీసుకున్నట్లయితే మనం దీన్ని కొంత కంట్రోల్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళకు కూడా పాజిటివ్ వస్తూ ఉన్నది. పాజిటివ్ వచ్చినప్పుడు సరే కొంతమందికి మళ్ళీ సెకండ్ టెస్ట్లో నెగిటివ్ కూడా వస్తున్నది, కొంతమంది సెట్ అవుతున్నది. సెట్ కానటువంటి పరిస్థితి ఉంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏదైనా ఏజ్ 12 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇబ్బంది అవుతున్నాయి. కాబట్టి దీని మీద కొంచెం మనం ఒక ప్రణాళికబద్ధంగా పగడ్బందీగా ఒక ప్లాన్ చేసుకొని టెస్టుల విషయంలో కరెక్ట్గా అన్ని ఆసుపత్రులలో అంటే సింగరేణి ఎన్టీపీసీ ప్రత్యేకంగా గవర్నమెంట్ 50 మెంబర్స్కు చేయాలనేది ఆలోచన చేసిందని డిఎంఎల్ఏ చెప్తా ఉన్నారు. ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళు కూడా దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయాలి. గవర్నమెంటే చేయాలి అనేది లేదు. మీ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళను రోజు మీ దగ్గరికి చాలా మంది ఎంప్లాయీస్ వస్తూ ఉన్నారు. వాళ్ళకు తప్పకుండా ఏమైనా దగ్గు కానీ జలుబు కానీ జ్వరం కానీ ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళని వెంటనే మీరు టేకప్ చేసి పరీక్షలకు పంపించాలి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 2200 మాత్రమే తీసుకుంటున్నారు. ఈ 2200 కోసం మీరు దానికోసం పెద్దగా ఆలోచన చేయవద్దు. ఈ టైంలో సింగరేణి ఆఫీసర్స్ కూడా అదేవిధంగా ఎన్టీపీసీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇమీడియట్లీ ఎంప్లాయీస్ ఎవరైతే విధులకు మనము తీసుకుంటున్నామో ఆ విధులలో వచ్చేటువంటి వాళ్ళకు ఎవరికైనా కొంచెం అనేసిగా ఉండి కొంచెం జ్వరంతో ఉన్న కొంచెం అనేసిగా ఉన్న పాత పరిస్థితుల కంటే భిన్నంగా ప్రవర్తించినట్టు కనిపిస్తే ఇమీడియట్లీ టెస్టులకు పంపిస్తే మనం కొంతనన్నా మనం దీని విషయంలో కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నట్టుగా ఈ యొక్క కార్మికులు కానీ అన్ని వర్గాల ప్రజలు అనుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ బాధ్యత గురుతరమైనటువంటి బాధ్యతను మనం తప్పకుండా నిర్వర్తించాలి. అంతకుముందు పెద్దపల్లి జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులంతా నిర్భయంగా చికిత్స పొందుతుండగా బయట ఉన్న ప్రజలే హైరాణ పడుతూ ఒత్తిడికి లోనవుతున్నారని ఆయన తెలిపారు. అవగాహనతో కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. టీమ్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. మీరు క్లోజ్ కాంటాక్ట్లో మనం కోఆర్డినేషన్ చేసుకుంటూ మనం ఉన్న సమస్యలు తగ్గించుకుంటూ కొంచెం అంత మన హెల్త్ వాళ్ళని కూడా పారామెడికల్ వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రజలలో కూడా అవగాహన. ఇప్పుడు కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి మంచిగానే ఉంటాడు, కానీ కరోనా పాజిటివ్ ఉన్నాడని ఊరంతా వాళ్ళు మానసికంగా మెంటల్గా ట్రామా అయ్యి వాళ్ళు ఒక విధమైన అన్రెస్ట్కి గురవుతారు. కాబట్టి వాళ్ళ మధ్యలో మనం రిపీటెడ్గా కూడా వాళ్ళకు చెప్పాల్సిన జాగ్రత్తలు చేయాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పినట్టయితే కొంతవరకు చాలా ఎందుకంటే మనం ఫస్ట్లో 1-2 కేసులు వచ్చినప్పుడు ఎవరైనా తుమ్మినట్టనే ఎవరైనా తగ్గినట్టనే ఏదైనా ఊరు వస్తా అంటే అట్లాంటి పరిస్థితులు ఉండే. కాకపోతే ప్రజలలో కూడా వాళ్ళు అవగాహన పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనము ఇంకా కొంచెం అంత వాళ్ళని ఎన్లైటన్ చేసుకుంటూ మనం ముందు వరం. ఈ సమావేశంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేకరావు, తహసీల్దార్ రవీందర్, డాక్టర్ సుస్మిత, డాక్టర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రోజు రోజుకు విస్తరిస్తున్న కరోనా మహమ్మారి కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో భయానక వాతావరణాన్ని నెలకొల్పుతోంది. ఎవరి ద్వారా ఎప్పుడు ఎలా ఈ వైరస్ సంక్రమిస్తుందో తెలియని పరిస్థితులు నెలకొనడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్న వాతావరణం కనిపిస్తోంది. కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో చాప కింద నీరులా విస్తరిస్తూ వస్తోంది కరోనా. ఒక్కటొక్కటిగా చాలా వరకు స్థానికంగా కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం, పలువురు మృత్యువాత పడడం ఆందోళనకర వాతావరణాన్ని నెలకొల్పుతోంది. లాక్డౌన్ సమయంలో మెరుగైన ఫలితాలు కనిపించగా ప్రభుత్వాలు సడలింపులు కల్పించినప్పటి నుండి పరిస్థితి క్రమక్రమంగా ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ మూలంగా కరోనా విస్తరిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ అవసరాల నిమిత్తం హైదరాబాద్కు వెళ్ళి వస్తున్నవారు, ముఖ్యంగా చికిత్స కోసం అక్కడి హాస్పిటల్స్ను ఆశ్రయిస్తున్నవారు అధికంగా కరోనా బారిన పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు వెళ్ళేవారు అతి జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయస్కరం. ఇక కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలందరూ అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని వన్ టౌన్ సిఐ పర్స రమేష్ చెబుతున్నారు. ప్రభుత్వాలు సడలింపులు ఇచ్చినా ప్రజలు లాక్డౌన్ ఉన్నట్లుగానే భావించి తగు జాగ్రత్తలు పాటించాలని,
ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న ధర్మిలా అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లకుండా ఉంటే శ్రేయస్కరమని సిఐ రమేష్ సిటీ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సూచనలు చేశారు. వరుసగా వెలుగు చూస్తున్న కరోనా పాజిటివ్ కేసులు పారిశ్రామిక ప్రాంతంలో ఆందోళనకర వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో పాటు పోలీస్ శాఖ పరంగా చేసే సూచనలపై మనతో మాట్లాడేందుకు వన్ టౌన్ సిఐ పర్స రమేష్ గారు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, వరుసగా వెలుగు చూస్తున్న కరోనా పాజిటివ్ కేసులతో ప్రజలు తీవ్ర ఆందోళన గురవుతున్న ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? టౌన్ ప్రస్తుతం చాలామంది క్యాజువల్గా తీసుకొని రోడ్ల పైన అంటే ఎలాంటి వ్యాధులు ప్రబలతలేవు అనే ఒక అపోహలో తిరుగుతున్నారు. ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మన గోదావరి పట్టణంలో అందరికీ కరోనా ఉంది అని భావించుకొని మనము మెదిలినట్లయితే ఆ కరోనా మహమ్మారిని మనం పారదోలవచ్చు. కాబట్టి మీరందరూ కూడా సోషల్ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా పాటించండి. ఎక్కడ పడితే అక్కడ టీ స్టాల్ల దగ్గర, టిఫిన్ సెంటర్ల దగ్గర, అట్లాగే పాన్ షాపుల దగ్గర గుంపులుగా ఉంటారు. అసలు దానికి మందే కనిపెట్టలేని సందర్భంలో దానికి ఒకే మందు, ఒకే ఆయుధము సోషల్ డిస్టెన్స్, తర్వాత అట్లాగే మాస్కులు ధరించడం, శానిటైజర్ యూజ్ చేయడం, దాంతోపాటు పరిశుభ్రత పాటించడం, వీటన్నింటినీ పాటించమని చెప్పి నేను మా పోలీస్ తరఫున కోరుకుంటూ, అట్లాగే ప్రజలందరూ ఇంతకుముందు మనకు గవర్నమెంట్ లాక్డౌన్ విధించినప్పుడు ఏ విధంగా అయితే అత్యవసర సమయంలో మాత్రమే బయటకు వెళ్ళారో అదేవిధంగా ఇప్పుడు కూడా ముందు కూడా అదేవిధంగా పాటించాలని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్పి నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. కరోనా కట్టడి కోసం ప్రస్తుతం పోలీస్ శాఖ పరంగా ఏమైనా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారా? అమల్లో ఉన్న చర్యలు గవర్నమెంట్ ఆల్రెడీ జీవో నంబర్ 76 ప్రకారం నైట్ 9 to మార్నింగ్ 5 వరకు కర్ఫ్యూ కంటిన్యూ అవుతుంది. దాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. అట్లాగే మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి మేము కూడా ప్రజలకు తోడుగా ఉంటామని చెప్పి ఈ పారిశ్రామిక ప్రజలంతా మా వాళ్ళే అని ముందుకొచ్చి వాళ్ళకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటలకే షాపులు క్లోజ్ చేద్దామని ముందుకొచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు బంద్ చేసుకోవడం కూడా జరిగింది ఈరోజు. ఇదే విధంగా ప్రజలకు పారిశ్రామికవేత్తలందరూ కూడా సహకరించాలని, అట్లాగే పారిశ్రామికవేత్తలకు కూడా ప్రజలందరూ సహకరించి బయట గుంపులుగా తిరగద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ సడలింపులు కల్పించిన నేపథ్యంలో పూర్వక పరిస్థితి అంటే సాధారణ పరిస్థితి నెలకొంది. ప్రజలు కూడా ఇష్టారాజ్యంగా సంచరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ పరంగా ఇలాంటి సూచనలు చేయాల్సిన పర్టికులర్ ఇప్పుడు అన్నీ స్వేచ్ఛగా అయిపోయిన సందర్భంలో ప్రజలందరూ ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా బయట తిరుగుతారు. ఆల్రెడీ మన పట్టణంలో ఇప్పుడే ఒక 3 కేసులు వచ్చినాయి. దాంట్లో ఒకరు చనిపోవడం కూడా జరిగింది. వాళ్ళ కుటుంబంలో ఒక చిన్న పాప 8 నెలల పాపకు కూడా జ్వరం వస్తుందని చెప్పి ట్రీట్మెంట్ గురించి అంటే టెస్ట్ల గురించి పంపడం జరిగింది. అది ఇంకా రిపోర్ట్ రావాల్సిందే. అదే కాకుండా మన గోదావరి పట్టణంలో ఒక మార్కండేయ ఖాన్లో ఒక ఫంక్షన్కి కూడా అటెండ్ అయిన ఒక లేడీ కరీంనగర్లో పాజిటివ్ వచ్చింది. ఆమె ఇక్కడ ఫంక్షన్కి అటెండ్ అయింది. నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎలాంటి ఫంక్షన్లు కానీ ఎలాంటి గుంపులుగా ఉండే ప్రోగ్రాంలు కానీ చేయకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడ్డట్లయితే మనం సొసైటీకి ఎంతో కొంత మన ద్వారా మనం సాయం చేసిన వాళ్ళం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట స్వేచ్ఛగా తిరగకండి. అట్లాగే ఎవరి దగ్గర కూడా తిరగకుండా దూరంగా మెయింటైన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. రోజు రోజుకి పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని వన్ టౌన్ సిఐ పర్స రమేష్ గారు చెబుతున్నారు. అలాగే అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటికి వెళ్లకుండా స్వీయ నియంత్రణ పాటించడం ప్రధానమని ఆయన సూచిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ తిరుపతి రెడ్డితో కుమార్ సిటీ న్యూస్, గోదావరి. భావి తరాలకు బంగారు భవిష్యత్తును అందించే సత్తా ఉన్న సింగరేణి ప్రగతి కోసం అంకిత భావంతో పనిచేయాలని ఆర్జీవన్ సీఎం కల్వల నారాయణ సింగరేణిలో కొత్తగా చేరిన కార్మికుల పిల్లలకు పిలుపునిచ్చారు. ఆర్జీవన్ పరిధిలో కొత్తగా తమ తండ్రుల ఉద్యోగాలు పొందిన 17 మంది కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాల పత్రాలను జీఎం అందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణిలో ఎక్కడా లేని విధంగా ఆర్జీవన్లో త్వరితగతిన కారుణ్య నియామకాలను అమలు చేయిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే కొత్తగా ఉద్యోగాల్లో చేరిన కార్మికుల పిల్లలు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధనకై కృషి చేయాలని ఆయన కోరారు.
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె. చంద్రశేఖరరావు గారు వారి ఆదేశాల మేరకు ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో సింగరేణి సంస్థలో ఆ ఆదేశాలను సంస్థ CEO శ్రీ ఎన్. శ్రీధర్ IAS వారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు త్వరితగతిన ఈ కంపాషనేట్ ఎంప్లాయ్మెంట్ ఎంక్వైరీస్ త్వరితగతిన పూర్తి చేస్తూ ఎప్పటికప్పుడు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం సింగరేణి సంస్థలో చేపట్టడం జరుగుతుంది. RG1 ఏరియాలో ఈ ప్రక్రియ వేగవంతం చేసి ఇప్పటి వరకు 537 మందికి ఈ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విజన్ కావచ్చు, సంస్థ చైర్మన్ యొక్క విజన్ కావచ్చు, సంస్థ సంచాలకుల విజన్ కావచ్చు, వారి దూరదృష్టిని దృష్టిలో పెట్టుకొని సంస్థ యొక్క అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా అయితే సంస్థ ముందుకు పోవాలో దాన్ని కూడా దృష్టికి పెట్టుకొని ఈ ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. అయితే మా యొక్క మనవి ఏంటంటే ఇంతకుముందు ఈ కంపాషనేట్ ఎంప్లాయ్మెంట్ ప్రక్రియ ద్వారా ఎవరైతే పిల్లలు రిక్రూట్ అవుతున్నారో వారు ఈ సర్దారుకి కానీ ఓవర్మెన్కి కానీ పోవాలంటే ముందుగా కొన్ని ట్రైనింగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అది సపోర్ట్ మ్యాన్ కావచ్చు, రూప్ బోల్డర్ కావచ్చు, కోల్ కటర్ కావచ్చు, గ్యాస్ టెస్టింగ్ పాస్ అవ్వడం కావచ్చు, సర్దార్ సర్టిఫికేట్ పాస్ అవ్వడం కావచ్చు, తర్వాత ఓవర్మెన్ సర్టిఫికేట్, తర్వాత ఆఫీసర్ ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా ఒకవేళ చదువుకున్న యువత ఉన్నారు కాబట్టి నిరుద్యోగ యువత మరేదో చదువుకున్న ఉద్యోగము డెస్క్ జాబు దొరుకుతుందని ఆశించకుండా ఈ కష్టపడే ఈ ప్రక్రియ ద్వారా వాళ్ళ యొక్క వర్టికల్ మొబిలిటీ, ఉద్యోగంలో వర్టికల్ మొబిలిటీ ఉంటుందని నేను ఆశిస్తున్నా. తప్పనిసరిగా వాళ్ళందరూ యువకులు, సింగరేణి భవిష్యత్తు అంతా వాళ్ళ మీదనే ఆధారపడి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ సింగరేణి సంస్థ ఎండింగ్ వరకు ఉండే అవకాశం ఉంటుంది. సుమారుగా 30-40 సంవత్సరాలు వాళ్ళు పని చేయవలసి ఉన్నది. కాబట్టి వారి భవిష్యత్తు, సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇష్టపడి కష్టపడి సంస్థ యొక్క భవిష్యత్తుకు, వారి భవిష్యత్తుకు వారు సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల అధికారులు ఎస్. రమేష్, రాజన్న, ప్రవీణ్, సమయ్య, రామరెడ్డి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. జనసంఘ్ వ్యవస్థాపకులు దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానం దినోత్సవం సందర్భంగా జనగామ గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి మారం వెంకటేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బలుమూరి వనిత ముఖ్య అతిథిగా హాజరై శ్యామ్ ప్రసాద్ చిత్రపటానికి పూలు జల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బలుమూరి వనిత మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని, ఆయన సేవలను, త్యాగాన్ని కొనియాడారు. కాశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చెప్పిన మాటలను నిజం చేస్తూ దేశ ప్రధాని ఆర్టికల్ 371ను రద్దుపరచడం జరిగిందని వివరించారు. మరి ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పి ఏక్ దేశ్ మే దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్ నహీ చలేగా అని చెప్పి నిరసిస్తూ ఆ రోజు కాశ్మీర్లో అడుగుపెట్టినటువంటి వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. వారిని అక్కడ జైల్లో పెట్టి నానా ఇబ్బందులు పెట్టి వారిని చివరికి బలి తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు వారి బలిదానాన్ని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ ఏదైతే ఉందో అది భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పి ఏదైతే చెప్పారో వారు చెప్పినటువంటి నిజాన్ని ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370ని రద్దు చేసి
శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క కన్నటువంటి కళలను ఈరోజు నిజం చేయడం జరిగింది. మరి ఈరోజు ఆర్టికల్ 370 రద్దుతో దేశ ప్రజలందరూ చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో ఈరోజు ఉన్నారు. మరి ఆ రోజు పార్లమెంటరీ ప్రతిపక్ష నేతగా పోరాడి ఈ దేశం కొరకు, ఈ దేశ ప్రజల కొరకు మరి ఆ రోజు వారు కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పి ఆ రోజు కాశ్మీర్లో మరణించడం జరిగింది వారు. కాబట్టి దాన్ని ఈరోజు గుర్తు చేసుకొని కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారి బలిదానాన్ని, వారి వర్ధంతిని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం పార్టీ శ్రేణులందరూ కలిసి మొక్కలు నాటారు. మోదీ సంవత్సర పాలనలో సాధించిన విజయాలపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీగిరి మహేందర్, కత్తెరసాల, మారం పద్మ, పాశం రాధా, విశ్వతేజ, సురేష్, వంశీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక రామ్నగర్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ నాయకులు ఖ్యాత వెంకటరమణ, సుల్వ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు 23వ తేదీ జూన్ 1953లో మరి కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి ఉండకూడదు, దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు ఉండాలని చెప్పేసినట్టు ఉద్యమం నడిపినటువంటి ఒక నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవస్థాపకులు కూడా వారు. గత కలకత్తా నుంచి మినిస్టర్గా కూడా చేసినటువంటి ఒక ఘనత, కార్మిక శాఖ మంత్రిగా కూడా వారు కొనసాగారు. భారతీయ జనతా పార్టీ యొక్క ఫౌండర్ అయినటువంటి వారు బ్రతికి ఉన్నంత కాలం కూడా ఈ దేశంలో జాతీయవాదం బలపడడం కోసము, దేశ సమైక్యత కోసము ఈ యొక్క అందరికీ కూడా కింది స్థాయి వారికి కూడా ఈ యొక్క ఫలాలు అందాలే అని చెప్పేసి అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసినట్టు తప్పించినటువంటి ఒక మహానీయులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిని కాశ్మీర్ని స్వయం ప్రతిపత్తి నుంచి ఎత్తివేయాలని చెప్పేసినటువంటి ఒక ఉద్యమం తీసుకొని కలకత్తా నుంచి కాశ్మీర్ వరకు అతను ప్రయాణించడం జరిగినది. కాశ్మీర్లో అప్పుడున్నటువంటి ఒక మొరార్జీ ఈయన ఎవరైతే ఉన్నారో జవహర్ లాల్ నెహ్రూ గారు మరి వారిని అక్కడ రానియకుండా, అక్కడ ఉన్నటువంటి కాశ్మీరు ప్రత్యేక ముఖ్యమంత్రితోటి అతను రానియకుండా ఏం చేసిందంటే అక్కడ నిర్బంధించేసి జైల్లో పెట్టినాడు. జైల్లో కొద్ది రోజుల తర్వాత అతను మరణించినాడు. దానికి కారణము వీళ్ళు అక్కడ ఉన్నటువంటి కాశ్మీరు సంబంధించినటువంటి ఎవరైతే జిన్నా సంబంధించిన వారు ఉన్నారో వారు దానికి ప్రత్యేకమైన ప్రధాన కారణం అని చెప్పేసి. సరిగ్గా 67 సంవత్సరాల క్రితము భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒకే దేశంలో ఇద్దరు ప్రధానులు, 2 విధానాలు, 2 జెండాలు ఉండకూడదనే ఉద్దేశంతో కాశ్మీర్ను ఎప్పుడైతే మొన్నటిదా వరకు ఉన్నటువంటి 370 ఆర్టికల్ను రద్దు చేయాలన్నటువంటి మహా ఉద్యమం చేపట్టినటువంటి తరుణంలో వారిని బంధించి మరి అనుమానాస్పదమైన పరిస్థితుల్లో చనిపోవడం జరిగింది. ఆ మహానుభావుని యొక్క త్యాగ ఫలితంగా ఈనాడు ఉన్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్కు చరమగీతం పాడి కాశ్మీర్ ప్రజలకు వాళ్ళ యొక్క హక్కులను పరిరక్షించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. వారి యొక్క కళలు నేడు సాకారమైంది. ఈ సందర్భంగా చెట్లు నాటడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జక్కుల నరహరి, బూడిద రమేష్, మామిడి వీరేష్, నక్క లక్ష్మీనారాయణ, కుమ్మరి మల్లేష్, పంగరవి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు 27వ డివిజన్ కార్పొరేటర్ కల్వల శిరీష సంజీవ్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా విరివిగా మొక్కలు నాటాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఇచ్చిన పిలుపు మేరకు తమ డివిజన్ పరిధిలోని గాంధీనగర్లో కార్పొరేటర్ కల్వల శిరీష సంజీవ్ మొక్కలు నాటారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘనంగా నివాళులర్పించారు. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా కార్పొరేటర్ శిరీష సంజీవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. RG2 పరిధి GDK 7 LEP గనిని సీజిఎం సేఫ్టీ కార్పొరేట్ ఎం మల్లేశం
జిఎం ఆర్ఎండి బసవయ్య, జిఎం సేఫ్టీ ఆర్జీ రీజియన్ టి వెంకటేశ్వరరావు, ఆర్జీ2 జిఎం సురేష్ సందర్శించారు. ప్రత్యేక పర్యవేక్షణలో భాగంగా 7 LEP గనిలో రక్షణపరమైన చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారో గని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గనికి సంబంధించిన మ్యాప్ను పరిశీలించారు. రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని, రక్షణ విషయంలో తీసుకుంటున్న చర్యలపై అధికారులను అభినందించారు. కరోనా విషయంలో కార్మికులు తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. గని సందర్శనలో భాగంగా ముందుగా అధికారులకు శానిటేషన్, థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. అనంతరం గనిలోని పని స్థలాల సందర్శన నిమిత్తం గనిలోకి దిగారు అధికారులు. అనంతరం అధికారులను 7 LEP గని మేనేజర్ ఎం తిరుపతి, ఏజెంట్ శ్రీనివాసరెడ్డి శాల్వా మెమెంటేలతో సత్కరించగా TBGKS గని పిట్ సెక్రటరీ MD ప్యారమియా, GM కమిటీ మెంబర్ అమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గని అధికారులను శాల్వాలతో సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రీజియన్ ఏఎండ్ఎం అశోక్ కుమార్, సేఫ్టీ ఆఫీసర్ నీలేష్ మహేంద్ర, వెల్ఫేర్ ఆఫీసర్ రావికంటి సత్యనారాయణ, పిట్ ఇంజనీర్ యాదగిరి, సర్వే ఆఫీసర్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని 2 టౌన్ సిఐ శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన సిఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యంగా యువత ట్రిపుల్ రైడింగ్ చేస్తే బైకును సీజ్ చేయడంతో పాటుగా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా ఆపదలో ఉంటే 100కు డయల్ చేయాలని సూచించారు. ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా స్టేషన్కు వచ్చి చెప్పుకోవాలని, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దన్నారు. కరోనా వ్యాధి ప్రబలుతున్న దృష్ట్యా అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని తెలిపారు. గోదావరి అనే 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి. భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్-19 మహమ్మారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో నా నుంచి సజెషన్స్ ఏంటంటే, ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, మాస్కును ధరిస్తూ ఈ కోవిడ్-19 మనము బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మరియు మన ప్రాంతంలో కనుక ఎవరైనా ఫారినర్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా ఈ కోవిడ్ లక్షణాలతో ఉన్న వాళ్ళు కనుక ఎవరైనా కనిపిస్తే వెంటనే మాకు ఇన్ఫామ్ చేయడం కానీ, మన ప్రాంతంలో ఈ కోవిడ్-19ని పూర్తిగా నిర్మూలించేలాగా ప్రతి ఒక్క కృషి చేయాలని, మరియు ప్రజలు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి మమ్మల్ని కలిసి వాళ్ళకున్న ఇబ్బందులను మాకు తెలియజేస్తే సత్వరమే వాళ్ళ ఇబ్బందులకు మేము పరిష్కార మార్గం చూపుతామండి. ప్లస్ డైరెక్ట్గా మీరు వచ్చి మమ్మల్ని కలవడం వల్ల మీకు తొందరగా న్యాయం చేస్తాము. ఈ మధ్యవర్తుల వ్యవస్థ అవసరం లేదు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ 100 డైల్ని మంచిగా వినియోగించుకోండి. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ 100 కనుక ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ మా సిబ్బంది మీ చెంతకే చేరుకొని మీ సమస్యను అక్కడనే పరిష్కరిస్తారు. అక్కడ పరిష్కారం కాకపోతే ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్కి వచ్చి మీ సమస్యని పరిష్కరించుకోవచ్చు. ఈ విలేకరుల సమావేశంలో 2వ సిఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ శ్రీనివాస్, ఏఎస్ఐ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. జీవో ప్రకారం కాంట్రాక్టు కార్మికుల వేతనాలు చెల్లించకుంటే సమ్మెలోకి వెళ్ళక తప్పదని కాంట్రాక్టు కార్మికుల పోరాట కమిటీ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు 8 ఇంక్లైన్ కాలనీలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు పాల్గొని మాట్లాడారు. కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సింగరేణి యాజమాన్యం, కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదన్నారు. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి సింగరేణి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి కార్మికులకు హై పవర్ వేతనాలతో పాటు రావాల్సిన హక్కులన్నీ కల్పించాలన్నారు. లేని పక్షంలో 24వ తేదీ నుండి సమ్మెలోకి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఓబీలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని పోయిన నెల 6 తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దాదాపు నెల 20 రోజులు గడిచినప్పటికీ అటు ఓబీ కాంట్రాక్టర్ల నుండి కానీ ఇటు సింగరేణి యాజమాన్యం నుండి ఇప్పటి వరకు చర్చలు జరిపి వాళ్ళ వేతనాల విషయంలో
మాట్లాడకపోవడంతో అనివార్యంగా కార్మికుల కోరిక మేరకు రేపు ఎల్లుండి 2 రోజులు టోకెన్ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ 2 రోజుల్లో కనుక చర్చలకు రాకపోతే దాన్ని నిర్వధిక సమ్మెకు కూడా చేయడానికి ఇలా రామగుండం రీజన్ ఓబీ కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పట్టింపులో పోకుండా సింగరేణి యజమాని వెంటనే జోక్యం చేసుకోవాలి. అట్లాగే ఓబీ కాంట్రాక్టర్లు కూడా చర్చలకు వచ్చి ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చామో సమ్మె నోటీసు పైన చర్చించి కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి విషయాలపైన చర్చించి అగ్రిమెంటు చేయాలని ఈ రోజున ఓబీ కాంట్రాక్ట్ కార్మికుల స్ట్రగుల్ కమిటీ నుండి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్ని ఓబీలలో పనిచేస్తున్నటువంటి ఓబీ డ్రైవర్స్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ వాళ్ళు ఎవరైతే జీతాల కోసం వాళ్ళు సమ్మె రేపటి నుండి తలపెట్టడం జరిగింది. ఎందుకంటే మేము పోయిన నెల 6 తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ యాజమాన్యాలు అదేవిధంగా సింగరేణి ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా సింగరేణి యాజమాన్యం కూడా చర్చలకు రాకపోవడం, వాళ్ళను పిలవకపోవడం, వాళ్ళను పిలిచి మాట్లాడకపోవడం మూలంగానే ఇవాళ కొద్దిగా లేట్ అయినప్పటికీ మళ్ళీ రేపు ఉదయం 10 నుండి మేము సమ్మెలోకి దిగడం అనేది జరుగుతుంది. అది కార్మికుల యొక్క సంసిద్ధతను బట్టే మేము రేపటి నుండి సమ్మెలోకి పోతా ఉన్నాం. కనుక వెంటనే సింగరేణి యాజమాన్యం ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా అదేవిధంగా ఓబీ కాంట్రాక్టర్లు అందరినీ పిలిచి ఈ యొక్క కార్మికులకు జీతభత్యాల పెంపుదల కోసం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని సింగరేణి యాజమాన్యాన్ని అదేవిధంగా ఓబీ కాంట్రాక్టర్లను మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతా ఉన్నాం. ఈ సమ్మెకు మద్దతు తెలపవలసిందిగా కార్మిక వర్గానికి, కార్మికులకు, మేధావులకు, అన్ని కార్మిక సంఘాలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓబీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైన వారి హక్కులను నెరవేర్చే విధంగా కార్మిక సంఘాలు, కార్మికులు ఒక తాటిపైకి వచ్చి ఈరోజు రేపు 24, 25 సమ్మె చేస్తున్నందుకు వారికి మా తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తరపున పూర్తి మద్దతుగా ఉంటుంది. అదేవిధంగా వీరికి తోడ్పాటుగా మిగతా సంఘాలు కూడా రావాలి, వారికి మద్దతు తెలిపి వారి హక్కుల కోసము ఎప్పుడైతే మనము యూనియన్ పరంగా తిరిగి కార్మికుల శ్రేయస్సు కోరుకుంటున్నామో వీరికి కూడా పూర్తి మద్దతు తెలిపి వీరి హక్కులు సాధించే విధంగా వీరికి సహాయంగా తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్ర తిరుపతి విశ్వనాథ్, మధ్యల శ్రీనివాస్, బాబురావు, లక్ష్మీనారాయణ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. సిటీన్స్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. విపరీతంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ నుండి కార్మికులకు, ఉద్యోగులకు భద్రత కల్పించాలి. పరిశ్రమల యాజమాన్యాలకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విజ్ఞప్తి. బంగారు భవిష్యత్తున్న సింగరేణి ప్రగతి కోసం కృషి చేయండి. కారుణ్య నియామకాల పత్రాల పంపిణీలో కార్మికుల పిల్లలకు ఆర్జీవన్ జీఎం కల్వల నారాయణ పిలుపు. పారిశ్రామిక ప్రాంతంలో చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్న కానీ 1 టౌన్ సిఐ పరస రమేష్. జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించిన బీజేపీ శ్రేణులు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.